హాయ్. గుడ్ ఈవెనింగ్. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్? మొన్న లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేశాననమాట. 4 అవర్స్‌లో నిఫ్టీ అనేది ఎలా ఫంక్షన్ అయ్యి, ఎలా కిందకొస్తదండి అనేసి మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్‌గా మనం అనుకున్నట్టుగానే మార్కెట్ అయితే ఫంక్షన్ అయిందన్నమాట. ఓకేనా? సో, నేను చెప్పిందేంటంటే ఆ వీడియోలో మీకు ఈ యొక్క లిక్విడిటీని మార్కెట్ తీసుకోవడానికి లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ కట్ గాని జరిగేసి కిందకి రావడానికి ఛాన్స్ ఉంటదని చెప్పాననమాట. ఎగ్జాక్ట్‌గా అలాగే వచ్చారు. పైకెళ్ళకుండా కిందకే వచ్చారన్నట్టు. ఓకేనా? సో, అది. ఇప్పుడు ఓకే. ఫైన్. ఇది నెక్స్ట్ ఎక్కడి దాకా ఎళ్తార్రా అంటే సింపుల్ లాజిక్. మీకు ఇక్కడ ఇన్‌బాలన్స్ ఉందన్నమాట. ఈ ఇన్‌బాలన్స్ మొత్తం కవర్ అప్ చేయడానికి మార్కెట్ అనేది ఇంకా గ్యాప్ అయితే ఉంది. కిందకి రావడానికి ఛాన్స్ ఉంటది. బట్ అది ఒకేసారి వచ్చేస్తారా అనేది క్వెషన్ మార్క్ అనమాట. ఓకేనా? దానికి ఎలాంటి ప్రాసెస్‌లో వస్తారు? ఏంటని చెప్పేసుకొని నిదానంగా లోపలికి వెళ్లి చూపెడతాను. ఓకే. ఇక్కడ డిమాండ్ ఉంది కదా! ఈ డిమాండ్‌కి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట మార్కెట్. 4 అవర్స్‌లో గాని 4 అవర్స్ అట్లా. ఇప్పుడు జనరల్‌గా వచ్చిన లాజిక్ ఏంట్రా అంటే మీకు నేను లోవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్తా 15 మినిట్స్. ఓకేనా? సో, 15 మినిట్స్‌కెళ్ళేసి మీకు చూపెడుతున్నా. మార్కెట్ అనేది ఈరోజు ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏం జరిగిపోద్ది మార్కెట్‌లో అనేది సింపుల్‌గా చూద్దాం. ఓకేనా? ఈరోజు మన ఎంట్రీస్ అయితే నేను గిఫ్ట్ నిఫ్టీలో అంత క్వాలిటీ లేదు గానీ నిఫ్టీకెళ్ళిపోదాం. నిఫ్టీలో కొంచెం మంచిగా ఉంటది గీసుకోవడానికి అక్కడ. ఈరోజు ఎంట్రీ పరంగా. ఓకేనా? సో, యాక్చువల్‌గా మనం యూజ్ చేసే మెథడ్ అనమాట ఇది. యాక్చువల్లీ మీకు తెలియకపోవచ్చు మేబీ. మీరు ఈ మెథడ్ నేర్చుకొని నాతో పాటు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, మా స్టూడెంట్స్ అంతా వాళ్ళు నేర్చిపెట్టేసుకుంటారనమాట మెథడ్స్ అన్నీ. ఓకేనా? సో, యాక్చువల్లీ ఈరోజు 2 ఎంట్రీలు ఇస్తున్నాం మోస్ట్‌లీ. ఓకే. 2 ఎంట్రీలు ఏంట్రా అంటే ఫస్ట్ ఎంట్రీ వచ్చి ఈ యొక్క మూవ్‌కి స్కాల్పింగ్ చేసి క్యాప్చర్ చేశాను. దానికి ఆ ఒక్క మూవ్‌ని క్యాప్చర్ చేయడానికి ఒక చిన్న లాజిక్‌తో ఒక చిన్న మ్యాటర్ ఉంటదన్నమాట మా దగ్గర. ఓకేనా? సో, అది. దాని తర్వాత ఈ యొక్క ఎంట్రీ క్యాప్చర్ చేయడానికి ఇది ప్యూర్‌లీ టెక్నికల్‌గా మనకి మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది దాన్ని బట్టి ఇది వన్ టైప్ ఆఫ్ ఎంట్రీ మోడల్ అన్నట్టు. ఓకేనా? సో, అది ఎలా ఉంటది ఏంటనేసి నేను క్లాస్‌లో మీకు చెప్తా అన్నట్టు. మీరు క్లాసెస్ జాయిన్ అయితే. ఓకేనా? సో, అది. సో, ఈ యొక్క 2 ఎంట్రీస్ అయితే మనకొచ్చాయన్నమాట ప్రాపర్‌గా. మిగతా ఇవన్నీ దీనంతా ఏం తీసుకోవట్లేదు. ఇవన్నీ ఎంట్రీస్ ప్రాపర్ ఎంట్రీస్ కావన్నట్టు. దాంట్లో పోయేసి మనం చాలామంది తెలియకుండా మార్కెట్ నిఫ్టీ కిందకెళ్ళిపోద్ది, పైకెళ్ళిపోద్ది అని చెప్పేసుకొని పిచ్చి పిచ్చిగా చేస్తా ఉంటారన్నట్టు. ఓకేనా? అట్లంతా చేయకూడదన్నమాట మీరు. సో, ఈ 2 ఎంట్రీస్ అయితే వచ్చాయి. ఓకే. ఫైన్ అయిపోయింది. నెక్స్ట్ మార్కెట్‌లో ఏం జరగచ్చనేది సింపుల్‌గా చూద్దాం. ఓకేనా? సో, నేను మళ్ళీ మొన్న నిఫ్టీ కన్నా గిఫ్ట్ నిఫ్టీకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకేనా? గిఫ్ట్ నిఫ్టీకెళ్తాను. సరే పర్లేదు నిఫ్టీలో కూడా చెప్పేస్తాను మీకు. నో ప్రాబ్లమ్. ఓకేనా? అంటే నిఫ్టీలో స్నారియోస్ వచ్చి చాలా కట్ అయిపోయాయన్నమాట ఇక్కడంతా. సో, దానివల్ల కొంచెం క్లారిటీ రావట్లేదు. గిఫ్ట్ నిఫ్టీలో అయితే మీకు ప్రాపర్ స్ట్రక్చర్ అంతా ఉంటది. అందుకనేసి మేము గిఫ్ట్ నిఫ్టీ వాడుతా ఉంటాం ఎక్కువగా మోస్ట్‌లీ. ఓకేనా? సో, ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఉన్నవాళ్ళు దీంట్లో మొత్తం గేమ్స్ ప్లే చేస్తారు కాబట్టి. సో, ఇంత గజిబిజిగా ఉన్న మార్కెట్‌ని నీట్‌గా స్ట్రక్చర్ మ్యాప్ చేసి పెట్టేసుకున్నాను. ఆ స్ట్రక్చర్ మ్యాప్ ఇప్పుడు మీకు చూపెడతాను. ఓకేనా? సో, ఎలా ఉంటది నెక్స్ట్ ఎలా ఫంక్షన్ అవ్వచ్చు మార్కెట్ అని చెప్పేసుకొని సింపుల్‌గా. కొంచెం నెట్వర్క్ స్లోగా ఉంది కొంచెం. ఓకేనా? ఒక మినిట్. ఓకేనా? సో, ఇక్కడ వస్తది. ఆ! ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే మనకి స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే 15 మినిట్స్‌లో ఇక్కడ బీఓఐ జరిగింది. ఓకేనా? సో, అగైన్ ఇండ్యూస్‌మెంట్ తీసుకొని ఒక బీఓఐ జరిగింది ఇక్కడ. మార్కెట్ అనేది ఏంటంటే యాక్చువల్లీ మొన్న అనుకున్నామన్నమాట. ఏమనుకున్నామంటే ఈ యొక్క బ్లాక్ ఉంది గదా! ఇక్కడి నుంచి మార్కెట్ అనేది ఇలా కిందకి పడిపోద్దనుకున్నాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ బ్రేక్ తీసి పడేశారు. నేను టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిండే ఈ యొక్క ఎంట్రీని ఇలా కిందకి వస్తారనేది. బట్ ఇదైతే బ్రేక్ తీసి పడేస్తారన్నట్టు. ఓకేనా? సో, బ్యాంక్ నిఫ్టీ సేమ్ అలాంటి ఎంట్రీ వస్తే అదైతే టార్గెట్ ఎయలేరన్నమాట. రీచ్ అయ్యారు. ఓకేనా? సో, ఇది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందన్న మ్యాటర్ అంటే చేంజ్ ఆఫ్ కట్ జరిగిపోయింది. సో, ఈ చేంజ్ ఆఫ్ కట్ జరగడం వల్ల మార్కెట్ అనేది అగైన్ అప్ ట్రెండ్‌కి షిఫ్ట్ అయిందన్నట్టు ఇట్లా. ఓకేనా? సో, ఇది పైకెళ్ళడానికి ట్రై చేస్తది. బట్ ఇక్కడేంటంటే ఈ యొక్క బీఓఐ జరిగిందనుకోండి మార్కెట్‌లో ఈ బీఓఐస్ ఇది బ్రేక్ చేసి పడేసిందంటే మార్కెట్ అనేది నెక్స్ట్ అప్ ట్రెండ్‌కే మార్కెట్ ట్రావెల్ అవుతది ఇట్లా. ఇన్‌కేస్ అలా గాకుండా ఇప్పుడు ఇందాక ఉంది చూసారా ఇక్కడ సప్లై ఉంది చూసారా? ఈ సప్లయన్స్ మార్కెట్ అనేది కిందకైతే వచ్చిందనుకోండి రేపు కానీ లేకపోతే నైట్ అట్లా మనకి మార్కెట్ అనేది పక్కా ఈ యొక్క లోన్ లేవడానికి మళ్ళీ కిందకెళ్తదన్నట్టు. ఓకేనా? సో, మార్కెట్ డైరెక్షన్స్ అనేది ఇలా అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? సో, మేబీ మీకు కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఇవంతా ఏంట్రా అని చెప్పేసుకొని. ఆ సబ్జెక్ట్ పరంగా అయితే మీకు వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి కొంచెం క్లారిటీ వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇది. యాక్చువల్లీ ఎంట్రీ అనేది ఈరోజు ఇక్కడి నుంచి కింద పడదనుకున్నాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ పైకెళ్లారు. ఓకేనా? మనం చూపెట్టా కదా! ఇందాక నేను నిఫ్టీలో ఆ నిఫ్టీ దాంట్లో పరంగా కొంచెం ప్రాపర్‌గా కనబడిందనమాట. గిఫ్ట్ నిఫ్టీలో ఈరోజు అంత క్వాలిటీగా సినారియోస్ ఏమి కనబడలేదనమాట. ఓకేనా? సో, ఇది. గిఫ్ట్ నిఫ్టీ అనేది ఇలా కిందకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటది. లేకపోతే పైకెళ్ళి నేను బ్రేక్ అయిందనుకో మళ్ళా టర్న్ అయిపోద్దన్నట్టు సింపుల్ లాజిక్. ఓకేనా? మనకి ఇక్కడంతా డిమాండ్స్ ఉన్నాయి. ఇది అంతగా చెప్పాడానికి ఇటు ఏం లేదు కదా! మ్యాటర్ అంతా. రేపు మార్నింగ్ మీకు ఒకసారి నేను క్లారిటీగా ఇస్తాను. టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేసేయి ఎంట్రీస్ ఏమన్నా ఉంటే గనుక ఓకేనా? సో, మనం బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం సింపుల్‌గా. బ్యాంక్ నిఫ్టీ మొన్న మీకు చెప్పింటా అనమాట నేను. టెలిగ్రామ్‌లో పెట్టింటాను ఈ యొక్క ఎంట్రీ మీకు. మీకు గుర్తుందో లేదో మరి. ఓకేనా? సో, ఇది.
ఈ ఎంట్రీ పరంగా సేమ్ మనకేంట్రా అంటే, ఈ మెథడ్ 1, 2 అని ఎందుకేసానంటే, అదొక ఎంట్రీ మోడ్‌లో అన్నట్టు. ఆ ఎంట్రీ మోడ్‌లో మెథడ్ 1 పరంగా మనకి ఎంట్రీ బిట్స్ అనేసి నేను క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఈరోజు. సో, అదే అనమాట అది గీసి పెట్టేది. ఓకేనా. సో, ఈ ఎంట్రీ వచ్చి మొన్న పెట్టాను మీకు. ఇక్కడి నుంచి మార్కెట్ పడతదనేసి ఎగ్జాక్ట్‌గా ఈ డిమాండ్‌కి రావాల్సింది. ఆ నియర్ బై అక్కడొచ్చి స్లో అయిపోయారు మార్కెట్ అనేది. సో, ఈ ఎంట్రీ అనేది నేను నిన్న తీసుకున్నాను. నిన్న వచ్చిన ఎంట్రీ ఇది. ఈరోజు ఇచ్చిన ఎంట్రీ అయితే లోపలికెళ్తే మనకి 1 అవర్‌లో 1 మినిట్‌లో ఉంది ఎంట్రీ. ఓకేనా. నేను 1 మినిట్‌లోకెళ్తా నేను. 1 మినిట్‌లో ఇది వన్ టైప్ ఆఫ్ ఎంట్రీ మోడల్ అన్నట్టు. సో, దాని పరంగా సేమ్ మనకి ఎంట్రీ ఇచ్చానండి ఇక్కడ. సో, ఆ ఎంట్రీ అనమాట ఇది. ఓకేనా. సో, ఈ ఎంట్రీ అయితే మనం ఎ ఎ ఎ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వచ్చిన ఎంట్రీ అనమాట. సో, మనకేంటంటే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 2 సమ్‌టైమ్స్ ఒకే డైరెక్షన్స్‌లో ఉంటాయి. కొన్నిసార్లు ఆపోజిట్‌లో ఉంటది. బట్ మార్కెట్ అనేది ఒక దాంట్లో ఒకలా ఫంక్షన్ అవుతా ఉంటది. బట్ మన సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా. సో, ఇది వన్ టైప్ ఆఫ్ ఎంట్రీ మోడల్ అన్నట్టు. అది మా స్టూడెంట్స్‌కి వాళ్ళకి తెలుసన్నట్టు ఎట్లా తీసుకోవాలి, ఏంటి కథ, ఏంటి అనేసి. ఓకేనా. సో, అట్లా మీరు సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అవ్వండి. చాలా నేర్చేసుకోవచ్చు మీరు. నేను మార్నింగ్ మీకు గోల్డ్ ఎంట్రీ ఒకటి పెట్టింటా అన్నట్టు. సో, యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఒక 4:00 అట్లా లేసి ఒక ఎంట్రీని అయితే ఫైండ్ చేశా అన్నట్టు. ఒక చూసాను. అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే చాలా పెద్ద ఎంట్రీ ఇది. బట్ ఏంటంటే మనకు ఛాన్స్ ఇవ్వకుండా అలా వెళ్ళిపోతున్నారు ఆళ్ళు. అదే బాధాకరమైన విషయం ఏంటంటే ఓకేనా. సో, యాక్చువల్లీ ఏందంటే ఇక్కడ అక్యుములేషన్, మానిప్యులేషన్, డిస్ట్రిబ్యూషన్ ఐడియా ఉందా మీకు? ఏఎండీ సెటప్ అంట. ఓకేనా. వైకాఫ్ థియరీ అంటాం దీన్ని. ఓకేనా. తెలియకపోతే వీడియో కొట్టండి వైకాఫ్ థియరీ అంటే వస్తది. ఓకేనా. అక్యుములేషన్ చేసి ఇక్కడ కిందకొచ్చేసి ఓకేనా. మానిప్యులేషన్ అంటే యామార్చి కిందకెళ్తున్నట్టు మళ్ళీ పైకెళ్తున్నారన్నమాట. ఇలా దీన్ని డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటారు. యాక్చువల్లీ మా ఎంట్రీ ఎలా ఉండేదంటే ఈ యొక్క బ్లాక్‌కొస్తే పైకెళ్దాం అనేసి ఎంట్రీ రెడీగా పెట్టేసుకోండి. ఇలా లిమిట్‌లేసి పెట్టేసుకున్నా మార్నింగ్. బట్ ఆళ్ళేం చేశారంటే మనకి ఛాన్స్‌లు ఇవ్వకుండా ఇక్కడి నుంచి ఇలాగే వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. సో, అది ఎంట్రీ అయితే మిస్ అయిందనమాట. మార్నింగ్స్ కూర్చొని ఫీల్ అవుతున్నాను. అరే! ఎంట్రీ వచ్చుంటే మంచిగా ఉండు పెద్ద క్యాపిటల్ వచ్చేది అనేసి. ఓకే. ఇక్కడ మధ్యలో చేరారు కాబట్టి బట్ ఇక్కడ ప్రాపర్‌గా అంత అంటే ఐ మీన్ సినారియోస్ క్లియర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. ఇన్ కేస్ అప్పుడు ఇక్కడ ఎంట్రీ కొట్టామనుకోండి, సరదాగా పైకెళ్ళేసి మళ్ళీ కిందకొచ్చి ఎస్ఎల్ కొట్టేస్తారు మనకు. అప్పుడు ఇక్కడ వేస్ట్ అయిపోద్ది. సో, మనం ఒక జోన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి తప్పదు. రాకపోతే ఏం చేయలేం అంతే వదిలేసుకోవాల్సి ఉంటది మీరు. ఓకేనా. సో, ఇది. ఇంకా బిట్‌కాయిన్‌లో మీకు ఒక ఎంట్రీ ఐ మీన్ చూసాను. బట్ అది మీకు చెప్తాను ఒకసారి మీకు సింపుల్‌గా. ఓకేనా. యాక్చువల్లీ ఏందంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఇది ఏంటంటే మీకొచ్చే డిమాండ్ అనమాట ఇది. ఐ మీన్ సప్లై సారీ. ఈ సప్లైలో ఎగ్జాక్ట్‌గా ఉంది. ఇక్కడ మీకేంటంటే లిక్విడిటీ మొత్తం గ్రాబ్ అయిందన్నట్టు. ఇక్కడ గ్రాబ్ అయిన తర్వాత ప్రీవియస్ డే ఒక హైని ఇప్పుడు లేపేస్తారు మార్కెట్‌లో. ఈ యెల్లో కలర్ లైన్ ఉంది కదా! ఆ యెల్లో కలర్ లైన్ ఏంట్రా అంటే దానికి మీనింగ్ ప్రీవియస్ డే హై అక్కడ ఉందనేసి దానికి సింపుల్ మీనింగ్. ఓకేనా. ఈ మెథడ్స్ అన్నీ మా స్టూడెంట్స్‌కి తెలుసన్నట్టు వాళ్ళకి. వాళ్ళు చూసుకొని సింపుల్ చేసుకుంటారు. సో, ఇక్కడ ఈ యొక్క ప్రీవియస్ డే ఒక హైని లేపిన తర్వాత మార్కెట్ అనేది ఈ యొక్క లోకి లేపడానికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సింపుల్ లాజిక్ అంతే. ఓకే. సో, దాని పరంగా ఎంట్రీ అనేది ఇక్కడ ఒక బిట్‌కాయిన్‌లోకి వచ్చిన ఎంట్రీ ఉంది. అదొకసారి మీకు చూపెడతాను. ఓకే. అంటే సబ్జెక్ట్ పరంగా చాలా ఉంటది మ్యాటర్. మీరు అవన్నీ తెలుసుకుంటే సింపుల్‌గా చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు ఇక్కడ లిక్విడ్ తీసుకుంది. మార్కెట్ ఎక్కడికొస్తారా నెక్స్ట్ అంటే, ఈ యొక్క లిక్విడ్ కోసం పక్క మార్కెట్ అనేది కిందకి డౌన్ సైడ్‌కి ట్రావెల్ అవుతది ఇక్కడి నుంచి. ఓకేనా. సో, ఇక్కడి నుంచి ఎంట్రీ ఉంటది. ఇక్కడ కన్ఫర్మేషన్ చూసుకొని ఎంట్రీ కొట్టాల్సి ఉంటది. మీరు డైరెక్ట్‌గా కొట్టేసారనుకోండి, ఎస్ఎల్ పడినా పడిపోద్దనమాట. ఓకేనా. సో, కన్ఫర్మేషన్ చూసుకొని కొట్టాలంటే ఎట్లా కొట్టాలంటే, ఆయన సబ్జెక్ట్‌లో ఉంటది మీకు. ఆ సబ్జెక్ట్‌లో ఇచ్చిన తర్వాత మీకు ఎలా ఇక్కడ ఏం సినారియోస్ జరిగితే మీరు తీసుకోవచ్చు ఎంట్రీ అనేది కొంచెం మ్యాటర్ ఉంటది. ఓకేనా. ఇవన్నీ మా స్టూడెంట్స్ తెలుసు కాబట్టి వాళ్ళు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టగానే అర్థమైపోద్ది వాళ్ళకి. ఓకే. ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత ఈ సినారియోస్ జరిగితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పేసుకొని వాళ్ళు ప్రాపర్‌గా ఎంట్రీ తీసుకుంటారన్నట్టు. ఓకేనా. సో, ఇది అనమాట ఈరోజు చెప్పదలుచుకుంది నేను. నేను ఇంకా మేబీ అప్‌కమింగ్ డేస్‌లో ఎంట్రీస్ ఏమన్నా వచ్చినప్పుడు మాత్రమే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అంటే రోజు టైం కుదరట్లేదు. ఇంకోటేంటంటే రోజు చేస్తున్నా గానీ మార్కెట్‌లో అదేం ఉండదన్నట్టు. మార్కెట్‌లో ఎంట్రీస్ ఎప్పుడైతే వస్తదో అప్పుడు నేను కొంచెం షార్ప్‌గా ఉండి మీకు ఎంట్రీస్‌ని పెడతాను. ఆ రోజు చేసుకొని ఎంట్రీ కోసం మీరు కొంచెం వెయిట్ చేసి తీసుకోండి. ఓకేనా. అది ఎంట్రీస్ తీసుకోవడం అని కాదు గానీ, సబ్జెక్ట్ నేర్చుకొని ఏమంటే నేను చెప్పిన మాట వినేసి మీరు ఎంట్రీలు చేసుకొని స్టాప్‌లో పెడితే మళ్ళీ దానికి ఎవరు బాధ్యులు కాదనమాట. ఓకేనా. ఏం సెబీ రిజిస్టర్ కాదు, ఏ రిజిస్టర్ కాదు నేను. ఓకేనా. నాకున్న నాలెడ్జ్‌ని మీకు షేర్ చేస్తాను అంతే. సో, సార్ మేము ఇలా ఫంక్షన్ అవుతది మార్కెట్ అనేది. మీరు కూడా మార్కెట్‌ని అర్థం చేసుకొని ఇలా ట్రావెల్ అవ్వండి అని చెప్పేసి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అది. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఏదైనా టాపిక్స్ గురించి మాట్లాడాలన్నా లేకపోతే ఇంకేం డీటెయిల్స్ ఉన్నా మీరు మెన్షన్ చేయండి కింద. నేను కామెంట్‌ల రూపంలో చెప్పండి. నాకు అప్‌కమింగ్ డేస్‌లో దాని వీడియోస్ గురించి చేస్తాను మీకు. ఓకేనా. ఓకే. థాంక్ యూ.